ఈ దొంగ ఏమంటాడంటే అబద్ధం ఆడమాటన్నాడు. వీడు సాతాను కూడా లక్షణాలు ఇవి. ఎందుకు? నిజాయితీగా ఉండేవాడు, యథార్థం ఉన్నవాడు ఎక్కడైనా సరే యథార్థవంతంగానే ఉండాలి. ఏ విషయంలో యథార్థంగా ఉండాలి, నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి. మళ్ళీ ఆ దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు కూడా మోసగాడివే అంటున్నాడు. చూడండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నేను మోసగాడిని అంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నిజమే. యేసుప్రభు వారి జీవితంలో మనం చూసినట్లయితే తండ్రి ఏదైతే చెప్పాడో అది అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేసినప్పుడు యేసుప్రభు వారి మీద ఏమి నిందేశాడంటే, వీడు దొంగ బోధకుడు, వీడు దొంగ ప్రవక్త, వీడు దెయ్యం పట్టినవాడు అని చెప్పేసి నిందేశారు. జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలి, నువ్వు ఎవరైనా సరే యథార్థవంతంగానే జీవించు, యథార్థవంతంగానే ఉండు. నీ యథార్థవంతం విడిచిపెట్టవద్దు. లోకంలో ఉండే మనుషుల కోసం, లోకంలో ఉండే డబ్బు కోసము నీ యథార్థవంతుని విడిచిపెట్టవద్దు. నువ్వు యథార్థవంతంగానే ఉండు, నీతిగానే ఉండు. దేవునికి ఏదైనా చెప్పాడా అదే చెప్పు. దేవునికి బయలుపరిచింది నువ్వు చేయి, దేవునికి ప్రత్యక్షపరిచింది నువ్వు చేయి. దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశము మోకరించి, దేవుని సందులో మోకరించి తెలుసుకుని ఆ ఉద్దేశ ప్రకారము నువ్వు నడిచినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. దీర్ఘాయుష్మంతుడు ఉంటవే కాదు, యుగాలు తండ్రి యొద్ద నువ్వు ఉంటావు.